భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా రాత్రి 1 గంట నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 1 గంట 21 నిమిషాలకు షష్ఠి ముహూర్తం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన అవకాశం కల్పించారు. వివాహం కాని వారు, సంతానం లేని దంపతులు స్వామివారి పుట్టపై వస్త్రాన్ని ఉంచి అటు పిమ్మట ఆ వస్త్రాన్ని ధరిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుందని, సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులకు ప్రగాఢ విశ్వాసం. పళనిలో వలె ఇక్కడ స్వామివారు కుమారుని రూపంలో ఉండడం చేత ఇక్కడ ఈ స్వామివారికి పుట్టినరోజు చేస్తారు. ఇక్కడ స్వామివారు దక్షిణముఖంగా ఉండడం చేత స్వామివారిని దర్శించుకుంటే సర్పదోషాలు వంటివి తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుచేత స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఈరోజు ఇక్కడికి చేరుకొని రాత్రి 1 గంట నుండే స్వామివారిని దర్శించుకున్నారు. నేను తీసుకెళ్ళిపోతుంది లేట్గా. ఓం శ్రీ కుమారాయ నమః. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి 1100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ గోలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు 1 గంట 21 నిమిషాల నుంచి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తీర్థబిందు సేవతో మొదలుకొని ఈ ఉత్సవాలు 24వ తారీఖు సాయంత్రం 6 గంటలకి జరిగే అన్నదానంతో ముగుస్తున్నాయి. ఈ స్వామివారిని దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి లక్షల మంది దర్శించి ఈ స్వామివారి పాత్రలు కాగలుగుతున్నారు. క్షేత్రంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుడు రూపంలో ఉండడం వల్ల పుట్టినరోజు జరగడం ఇక్కడ విశేషం. పళనిలోను తర్వాత ఈ బిక్కవోలు గ్రామంలో ఏం చేసిన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు గాను దర్శనం ఇవ్వడం వల్ల ఈయన పుట్టినరోజు జరుపుకోవడం ఇక్కడ విశేషం. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే దక్షిణముఖంగా శ్రీ స్వామివారు ఉండడం వల్ల అనేక మంది కుజదోషం, సర్పదోషం, నాగదోషం ఇటువంటి దోషాలు పోవడమే కాకుండా ఈ స్వామివారి స్వయంగా పుట్ట ఉండడం వల్ల ఆ పుట్ట మీద పెట్టిన నాగుల చీరని ధరించి స్త్రీలు కట్టుకుని స్వామివారి గుడి వెనక పడుకునే స్వప్నం రావడం, ఆ తర్వాత కోరికలు తీరడం, ముఖ్యంగా వివాహం కాని స్త్రీలు వివాహం అవ్వడం, సంతానం లేని స్త్రీలకు సంతానం కలగడం వల్ల ప్రగాఢం నమ్మకం ఉండడం వల్ల రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి ఈ స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అనంతరం ఈ దేవాలయంలో అనేక రకాల హోమ కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు షష్ఠోత్సవ కమిటీ తరఫున భోజన సదుపాయం, మంచినీటి సదుపాయం, చలువు పందుళ్ళు వంటివి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా 3 రకాల దర్శనం, సర్వదర్శనం, శేఖర దర్శనం, స్పెషల్ దర్శనం వంటివి ఏర్పాటు చేసి నీటి సదుపాయం, పాలు ఇవ్వడం, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానం